శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ ఇస్తాడు, న్యూడ్ వీడియోలు తీస్తాడు. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు, డిగ్రీ ఉంటే చాలు. RC-16 షూటింగ్ స్పాట్ కు రామ్ చరణ్ తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్. వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం చొరవ చూపండి, లోకేష్ కు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. మినీ మేడారం జాతరకు అంకురార్పణ. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో జాతీయ స్థాయి పోరుకు సిద్ధం. ఇన్మార్ మల్లన్నకు షోకేజ్ నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ కమిటీ. ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. డాక్టర్ పెర్మండ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్టంలో మద్యం విక్రయాలకు సంబంధించి 90,000 కోట్ల నగదు లావాదేవీలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. ఇక నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్లలో వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకునే ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో ప్రభుత్వం సిట్ను నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దర్యాప్తుకు సంబంధించిన వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక సిఐడి డీఐజీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సిట్ బృందానికి ప్రభుత్వం పూర్తి అధికారాలను కల్పించింది. ఇక సిట్ లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సిఐడి ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సిఐ శివాజీని నియమించారు. లావణ్య పెట్టిన కేసులో అరెస్టైన మస్తాన్ సాయి కేసు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మస్తాన్ సాయికి లావణ్యకు 2022లో పరిచయం ఏర్పడింది. ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి మస్తాన్ సాయికి లావణ్యను పరిచయం చేశాడు. ఇలా తన ఇంట్లో పార్టీ ఉందని ఓసారి లావణ్యను ఇంటికి పిలిచాడు. అక్కడ ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా సీక్రెట్ కెమెరాలతో వీడియో తీశాడు. మళ్లీ మరోసారి కూడా పార్టీ ఉందని పిలిచి ఆమెకు డ్రగ్స్ ఇచ్చాడు. ఇక ఆమె మత్తులోకి జారుకున్నాక ప్రైవేట్ వీడియోలు తీశాడు. అయితే ఈ విషయం లావణ్యకు తెలియటంతో అతన్ని ప్రశ్నించింది. దీంతో అవును వీడియోలు తీశారని పోలీసులకు చెప్తే సోషల్ మీడియాలో పెడతానంటూ మస్తాన్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఒకరోజు మస్తాన్ సాయి లేని టైం చూసి లావణ్య మస్తాన్ ఇంటికి వెళ్లి అతని ఐప్యాడ్ లో ఉన్న వీడియోను తన ఫోన్లో రికార్డ్ చేసింది. ఇక ఇదే విషయాన్ని లావణ్య రాజ్ తరుణ్ కు చెప్పగా అతడు మస్తాన్ సాయితో పాటు లావణ్య దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించాడు. అయితే లావణ్యను లైంగికంగా వాడుకోవాలని డిసైడ్ అయిన మస్తాన్ సాయి ఆ వీడియోలను అంతకుముందే ల్యాప్టాప్ తో పాటు హార్డ్ డ్రైవ్, పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకున్నాడు. ఇక 2023లో తన సోదరి పెళ్లి ఉందని చెప్పి లావణ్యను గుంటూరుకు తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇక ఆమె తప్పించుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో మస్తాన్ సాయి పటాన్ చెరువులో లావణ్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఆమెను కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చాలా సీరియస్ గా ఉంది భారత రాష్ట సమితి. ఎలాగైనా ఉప ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట రాజకీయాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని తపన పడుతోంది. ఇక పనిలో పనిగా పార్టీ నుంచి క్యాడర్ను, లీడర్షిప్ ను కాపాడుకునేందుకు ఇదొక ఎత్తుగడగా వాడుకుంటుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతమంది బహిరంగంగా పార్టీ మారినట్లు ప్రకటించారు. మరికొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇక ఈ పార్టీ ఫిరాయింపులపై ఏడాది క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది భారత రాష్ట సమితి. అయితే హైకోర్టు ఎంతకీ తేల్చకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు స్పీకర్ ను త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అదే పిటిషన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఎంప్లీడ్ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ 90 రోజుల్లో పార్టీ ఫిరాయింపులపై ఏదో ఒక చర్య తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక దీనిపై ఈ నెల 10న సుప్రీంకోర్టులో విచారణ ఉండబోతుంది. ఆలోపే స్పీకర్ కార్యాలయం నిన్న హడావిడిగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇక 10వ తేదీన సుప్రీంకోర్టు టైం లైన్ కనుక విధిస్తే పార్టీ ఫిరాయింపులపై తొందరలోనే చర్యలుంటాయని అర్థం చేసుకోవచ్చు.
జహీరాబాద్ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గాంధీ భవన్ ఆవరణలో హర్షం వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క జాతర రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో సమ్మక్క సారక్క మినీ మేడారం జాతర నిర్వహించడానికి ఆదివాసీ పూజారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఈ జాతర నిర్వహణకు వారం రోజుల ముందు ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. బుధవారం మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాల్లో ఊరుకట్టు నిర్వహించారు. ఆలయాలు శుద్ది చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహించడం ఒక సాంప్రదాయ వేడుక. మినీ జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల సందర్భంగా ఆదివాసీ పూజలు మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం శుద్ది చేసిన అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. అదే సమయంలో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో, కొండైలోని గోవిందరాజు ఆలయంలో, పునుగొండని పగిడిద్దరాజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఉన్న రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. బీసీలకు హక్కులు, అవకాశాల కోసం రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచినప్పటికీ వారి అభివృద్దికి ఇంతవరకు నిర్మాణాత్మకమైన చర్యలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 1953లో కాకా కలేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్ నియమించారని, ఆ కమిషన్లు ఆయా కులాల విద్య, వృత్తి, సామాజిక, ఆర్థిక అభివృద్దికి సిఫార్సులను సమర్పించాయని వెల్లడించారు. అయితే ఆ సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. ఇక దేశంలో 70 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ జనాభా అభివృద్ది చెందకపోతే భారత్ సూపర్ పవర్ గా మారటం అసాధ్యమని పేర్కొన్నారు. ఇక దేశంలోని అన్ని రాష్ట ప్రభుత్వాలు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నాయని, రాష్ట్రాలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ తరపున చొరవ చూపాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇక బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గుర్తు చేశారు. బీసీలకు పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును, ఇక బీసీ, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించి జనాభా దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా సామాజిక భద్రతా చట్టాన్ని ఓబీసీలకు కూడా విస్తరించాలన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను అమలు చేయాలని కోరారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, బ్యాంకు చైర్మన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల చైర్మన్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కేంద్ర స్థాయిలోని ఇతర బోర్డుల అధిపతుల నియామకాల్లో జనాభా ప్రకారం బీసీలకు 50% కోటా కల్పించాలని కోరారు. కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు, ఫీజు రియంబర్స్మెంట్, పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఉంటే బాగా చదువుకోవాలేమో అని భయపడనక్కర్లేదు. కేవలం డిగ్రీతోనే వాటిని సంపాదించవచ్చు. ఏ డిగ్రీ ఉన్నా కూడా సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం అప్లై చేయవచ్చు. దాంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అవును, సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 8. ఇక విద్యార్హతలు, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో పాస్ అయి ఉండాలి. అలాగే 35 సంవత్సరాలు డబ్ల్యూపీఎం ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక వయసు మార్చి 8 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఇక దరఖాస్తుల ప్రారంభ తేదీ ఫిబ్రవరి 5, చివరి తేదీ మార్చి 8. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు ₹1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకి 250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఇక పరీక్ష కేంద్రాలు చూస్తే లక్నో, ఢిల్లీ, పాట్నా, జైపూర్, అహ్మదాబాద్, అంబాలా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై,
ఎర్నాకుళం, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, ముంబై, నాగ్పూర్, విశాఖపట్నాల్లో వ్రాత పరీక్ష ఉంటుంది. ముందు రాత పరీక్ష ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వారికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. దాంతో పాటుగా టైపింగ్ టెస్ట్ కూడా చేస్తారు. దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ గోత్రో అయితే ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఉంటాయి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయండి. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న RC-16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ఓ ప్రత్యేక అతిథి సందడి చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్ లో జరిగింది. క్లీన్ కరతో షూటింగ్ ప్రాంతంలో కనిపించారు. ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే షూటింగ్ ప్రదేశంలో తన కుమార్తె చేయి చాచి ఏదో చూపిస్తుండగా రామ్ చరణ్ ఆమెను చూస్తూ ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు మరియు మాదిగ హక్కుల దండోర రాష్ట గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మరియు మాదిగ నాయకులతో కలిసి హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మిఠాయిలు పంచుకుని డప్పు చప్పులతో సంబరాలు చేసుకున్నారు. డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల మాదిగల కలను నెరవేర్చుతూ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసిన రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాదిగ సామాజిక వర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వర్గీకరణ అంశంలో ముందుకెళ్లడానికి మొదటి నుండి కూడా అండగా నిలిచి పూర్తి సహకారం అందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరికి మరియు మంత్రి దామోదర్ రాజ నరసింహకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నామన్నారు. 30 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ దండోర ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. గతంలో ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పాయి. మాదిగను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. మాదిగ హక్కుల దండోర రాష్ట అధ్యక్షులు సునీల్ మరియు రాష్ట బృందంతో మాదిగ రిజర్వేషన్ మరియు హక్కుల కోసం పోరాడాము. భవిష్యత్తులో మాదిగలను ఆర్థికంగా, విద్యలో, రాజకీయంగా అన్ని విధాలుగా అభివృద్ది చేయటంలో ముందుంటామని డాక్టర్ రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగలకు న్యాయం చేయాలనే సంకల్పంతో వర్గీకరణ చేయడం ఎంతో సంతోషకరంగా వర్గీకరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మాదిగలు కాపాడుకుంటారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాదిగ దండోర కుల సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నకు షోకేజ్ నోటీసు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు క్రమశిక్షణ కమిటీ. అయితే మల్లన్నకు షోకేజ్ నోటీస్ ఇవ్వటం అంటే రాహుల్ గాంధీ కూడా ఇచ్చినట్టే అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఆయన లైన్ దాటి ఎక్కడా మాట్లాడలేదు. అక్కడ పార్లమెంటు ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ తన గళాన్ని ఎత్తుతున్నాడు. ఇక అందుకే అది సొంత పార్టీ అయినా సరే బరాబర్ తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడుతూనే ఉంటాను, నిలదీస్తూనే ఉంటానని తీన్మార్ మల్లన్న చెప్పుకొస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ ఇస్తాడు, న్యూడ్ వీడియోలు తీస్తాడు. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు, డిగ్రీ ఉంటే చాలు. RC-16 షూటింగ్ స్పాట్ కు రామ్ చరణ్ తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్. వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం చొరవ చూపండి, లోకేష్ కు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. మినీ మేడారం జాతరకు అంకురార్పణ. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తాడోపేడో జాతీయ స్థాయి పోరుకు సిద్దం. తీన్మార్ మల్లన్నకు షోకేజ్ నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ కమిటీ. ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.